హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా నేను కూడా బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే లేట్ అయింది, ఎవరు ఏమనుకోకండి. ఇంకా ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మా తమ్ముడు అయితే మాత్రం చికెన్ అయితే తీసుకొచ్చినాడు అనమాట. మా అమ్మ అయితే వచ్చిందనమాట. ఇంకా ఊళ్ళో పెళ్ళి ఇక్కడ బెంగళూరులో ఉంటే పెళ్ళికి అనేసి వచ్చిందనమాట. ఇంకా ఇక్కడికి అలాగే వచ్చేసింది. ఇంకా నా తమ్ముడు అయితే చికెన్ అయితే తీసుకొచ్చినాడు అనమాట. ఇంకా 1.5 kg చికెన్ అయితే తీసుకొచ్చినాడు. ఇంకా దానైతే నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అప్పుడే. ఇంకా చికెన్ అయితే పెద్ద పెద్దగా ఉంటే అవైతే కట్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని చపాతీలు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం సాంబార్ కూడా ఉందన్నమాట. ఇంకా అది కూడా ఉంది. ఇక్కడ చూడండి మా బాబు, ఇక్కడ మా అమ్మ అయితే బయట ఉన్నారనమాట, ఆడుకుంటున్నాడు మా బాబు అయితే మాత్రం. ఇంకా చూడండి వాడైతే మాత్రం. ఇక వీడియోస్ అయితే లేట్ అయినాయి, ఎవరు ఏమనుకోకండి. మా బాబు అల్లరి అయితే మాత్రం మామూలుగా లేదనమాట. వాడిని చూసుకుంటూ ఎవరైనా ఒక్కరు ఉండాలన్నమాట, అంత అల్లరైపోయినాడు. ఇంకా ఇప్పుడైతే మాత్రం కిందనే ఆడుకోవట్లేదనమాట, అలా దూరంగా వెళ్తున్నాడు, ఒకరు చూసుకొని ఉండాలన్నమాట. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది అసలు. ఎప్పుడు గేట్ వేసుకుని ఉన్నా కూడా ఎవరో ఒకరు తీస్తారనమాట, వెళ్తూ ఉంటాడు. చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే మాత్రం. ఇంకా చూడండి కింద అయితే ఇంకా చూసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా చికెన్ సాంబార్ అయితే మాత్రం రెడీ అయిందనమాట. ఇంకా తింటున్నాము. నేనైతే తిన్నాను అనమాట. తిన్నాక అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా చూడండి చికెన్ సాంబార్ అయితే బాగుండే. ఇంకా నేనైతే కొంచెం పని ఉండి బయటకు వెళ్ళామన్నమాట స్కూటీలో అయితే మాత్రం. ఇక్కడ చూడండి నీళ్ళు కింద అంటే డ్రాప్ అయితే పడుతున్నాయి అన్నమాట, లీకేజ్. ఇంకా హుక్ అయితే మాత్రం దాని కింద అయితే కూర్చునింది. అసలు బెంగళూరులో అయితే మాత్రం ఎండలు అయితే మామూలుగా లేవన్నమాట అసలు. ఇక్కడైతే నేను 1 అవర్ అయితే ఇంకా స్కూటీ అయితే పార్క్ చేశాను అనమాట. ఇంకా ఆ సీట్ అయితే మాత్రం దాని మీద ఆమ్లెట్ వేయచ్చు అనమాట, అంతలా కాలుతుంది. ఇక కుక్క చూడండి ఎట్లా కింద అయితే కూర్చుందో, బాగా నానుతుందనమాట. చాలాసేపు అక్కడే ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట, కొంచెం పనుండి చూసుకునేసి. ఇంకా ఇంట్లో ఫస్ట్ టైం అయితే నేను సమోసాలు అయితే చేద్దామనేసి ఇంకా ఆలు అయితే కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఎలా వస్తాయో లేదో అనేసి నేను వీడియో అయితే తీసుకోలేదు. ఇది మాత్రం మా ఆయన అయితే ఒక క్లిప్ అయితే తీసినాడు అనమాట. ఎవరేమనుకోకండి, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చినాయన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఇంకా ఎలా వస్తాయేమో అనేసి నేను వీడియో తీసుకోలేదు యాక్చువల్గా. ఇంకా చూడండి సమోసాలు అయితే బాగా వచ్చినాయి అనమాట. వీడియో అయితే తీయలేదు, ఎవరేమనుకోకండి. ఇంకా మా బాబు అయితే చూడండి ఆడుకుంటున్నాడు. వాడైతే మాత్రం ఇల్లు అయితే చిందరవందర చేస్తాడనమాట. ఎన్నిసార్లు సర్దినా ఎంత చేసినా కూడా ఎప్పుడూ ఏదో ఒకటి అల్లరనమాట. చూడండి ఇప్పుడైతే వాడు ఏం చేస్తున్నాడో దాన్ని కొట్టుకుంటూ తిరుగుతున్నాడు అనమాట ఇంట్లో అంతా కూడా. ఇది వీడి పరిస్థితి అనమాట. రోజు ఇదే అనమాట వీడి పని. ఎప్పుడు ఏదో ఒకటి అలా చేస్తూ ఉండడమే వీడి పని అయితే మాత్రం. ఇంకా వీడియోని అయితే మాత్రం ఇంకా తర్వాత రోజైతే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా వీడియోస్ అయితే తీసుకోవడానికైతే అస్సలు అవ్వలేదన్నమాట. నాకైతే మాత్రం అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అసలు వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, అసలు ఏం లేదనమాట. అసలు ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి? అందుకనేసి నాకు అసలు వీడియోస్ చేద్దామనే అసలు ఆలోచన కూడా లేదనమాట. అందుకనేసి ఇంకా వీడియోస్ అయితే తీసుకోలేదు. ఇంకా అక్కడక్కడైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట, అవైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఓలిగాలు చేద్దామనేసి ఇంకా బ్యాళ్ళన్నీ కూడా ఉడికించేసుకున్నాను అనమాట. ఇక్కడ సాంబార్కి అయితే రెడీ చేస్తున్నాను చూడండి. మా సైడ్ అయితే మాత్రం ఇలాగే వేయించేసుకుంటారనమాట. అన్నీ కూడా ఉల్లిపాయలు, టమోటోలు కానీ, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా, కరివేపాకు అన్నీ కూడా వేయించుకుంటాం అనమాట సాంబార్కి అయితే. ఓలిగల సాంబార్కి అయితే మాత్రం ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసాను అనమాట. అన్నీ బయట ఆరేసాను. ఎండలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా బట్టలు అయితే మాత్రం ఇంకా ఒక ట్రిప్ అయితే వేసాను అనమాట, అవైతే అవుతున్నాయి. ఇంకా బయట అయితే ఇంకా బెడ్షీట్స్ అయితే ఆరేసాను అనమాట. ఇక తమ్ముడైతే పడుకున్నాడు అనమాట. మా బాబు చూడండి మార్నింగ్ అయితే పెరుగన్నం అయితే కలిపినా అనమాట. కొంచెం తిన్నాడు, కొంచెం వదిలేసినాడు అనమాట. వీడి పని ఇదే అనమాట. ఇంకా సాంబార్కి అయితే అన్నీ కూడా వేయించేసుకుంటున్నాను. మా సైడ్ అయితే మాత్రం ఇలాగా అన్నీ కూడా ఇవి ఎండుమిరపకాయలు కానీ, కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకునేసి ఇంకా అన్నీ కూడా వేయించేసుకుంటాం అనమాట. వేయించేసుకునేసి ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా బ్యాళ్ళు ఉడికించేసిన వాటర్ ఉంటాయి కదండి,
దాంట్లోకి అయితే మాత్రం కలిపేసి ఇంకా మరిగిస్తామన్నమాట. మరిగించేసి కొంచెం తాలింపు పెట్టేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా చింతపండు రసం అయితే మెయిన్ అనమాట దీనికైతే మాత్రం. ఇంకా అన్నీ కూడా వేసుకున్నాను నేనైతే మాత్రం. ఇంకా వేయించేసుకునేవి కూడా ఎండింగ్కి వచ్చేసినాయి చూడండి. మెయిన్ కొబ్బరి తురుము కూడా వేయించుకోవాలన్నమాట. అది కూడా వేయించేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇంకా పచ్చిమిర్చి అయిన తర్వాత అయితే టమాటాలు కూడా వేయించేసుకుంటున్నాను. ఎందుకంటే ఘాటు ఉంటుంది కదండి, అది ఘాటు అయితే పోతుంది అనమాట. ఇంకా అందుకనేసి ఎండుమిర్చి వేయించేసుకున్న తర్వాత అయితే టమాటాలు అయితే వేయించుకున్నాను అనమాట. ఇంకా ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానన్నమాట. సాంబార్ అయితే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ సాంబార్ అయితే మాత్రం ఒక నెల పాటు అయినా కూడా పెట్టుకుంది అంటే వేడి చేసుకుంటూ తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. రోజులు పెరిగే కొద్దీ ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ సాంబార్ అయితే మాత్రం. ఇంకా అంత ఎక్కువ చేసుకోము కదా, మా ఇంట్లో అయితే మాత్రం ఒక 2 డేస్కి అయిపోతుంది అనమాట. నేను ఎక్కువ కూడా చేసుకోను ఏ వంట కూడా. ఇంకా ఒక 2 డేస్కి ఎలా చేస్తానన్నమాట. 1.5 2 డేస్. ఇంకా చాలా మంది ఉంటే ఒక రోజుకి అయిపోతుంది అనమాట అలాగా. ఇంకా కరివేపాకు కూడా పచ్చిది వేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళేసి ఇంకా తీసుకొని వచ్చినాను. ఇంకా చూడండి మధ్యాహ్నం అయితే సాంబార్ చేసి పెట్టినాను అనమాట. ఓలిగలు అయితే మాత్రం సాయంత్రం ఇంకా వేడివేడిగా మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అయితే వేద్దామనేసి ఇంకా వేయలేదు. ఇంకా ఇప్పుడు సాయంత్రం మా ఆయన వచ్చిన తర్వాత అయితే ఓలిగలు అయితే చేస్తున్నాను చూడండి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయంటే ఓలిగలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట. ఇంకా పొద్దునైతే మాత్రం పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట. బాగా మెత్తగా అయింది. ఇంకా బాగా వచ్చినాయన్నమాట ఓలిగలు అయితే మాత్రం. మా బాబు అయితే ఇది పూర్ణం అంటారనమాట, దాన్ని తినేస్తున్నాడు మా వైపు అయితే మాత్రం చూడండి. ఇంకా సాంబార్ కూడా రెడీ అయిందనమాట. చూడండి ఎంత బాగుందో, అసలు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే మరిగించినాను అనమాట. ఇప్పుడు అన్నం పెట్టినాను. ఇంకా ఇప్పుడు తినేదానికైతే ఇప్పుడు కొద్దిసేపు అయితే మరిగిద్దామనేసి ఇంకా మరిగిస్తున్నాను సాంబార్ అయితే మాత్రం. ఇంకా మీ సైడ్ అయితే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇలాగే చేసుకుంటాం అనమాట. ఇంకా ఫైనల్ ఇంకా ఓలిగలు అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట. అయితే కొన్నే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం మా అత్త వాళ్ళు వచ్చినప్పుడైతే కుడాలు చేస్తామని చెప్పినాం కదా, అందుకనేసి ఇంకా ఎక్కువే మొద్దులే అనేసి ఇంకా తక్కువే చేసామన్నమాట. ఇంకా అందరూ తిన్నాము. వేడివేడిగా అయితే సూపర్ ఉన్నాయి. నెయ్యి అయితే వేసుకునేసి ఇంకా నేనైతే తింటున్నాను. అసలు సూపర్ ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే మాత్రం. కొంతమంది అయితే మా ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ఇది శనగపప్పుతో చేస్తారనమాట. మా సైడ్ అయితే కందిపప్పుతోనే చేస్తారు. ఇదే అలవాటు మాకైతే మాత్రం. ఇంకా సాంబార్తో కూడా తింటున్నాను. అన్నము సాంబార్ అయితే మాత్రం మా ఆయన కూడా తింటున్నాడు. ఇంకా మా సైడ్ అయితే మాత్రం ఫుల్ ఫేమస్ అనమాట. మా ఆయన అయితే వీడియో తీస్తుంటే చూడండి ఎలా చూస్తున్నాడో.